హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కొంతమంది పేర్లు మార్చి ఆయనకి తెలియకుండా వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని కాపీ చేస్తున్నారు. దయచేసి మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 216వ భాగం. హాస్పిటల్కి తీసుకెళ్లగానే రాధికకి అన్ని టెస్టులు స్వయంగా తనే దగ్గరుండి చేయించి పనిలో పడ్డాడు సంజయ్. రాజగోపాల్, జానకి ఇద్దరు నివాస్ని వాళ్లతోనే ఉండమని మరీ చెప్పడంతో కంప్లీట్ గా తన నివాసాన్ని రాజగోపాల్ ఇంటికి మార్చేశాడు నివాస్. చాలా రోజుల తర్వాత తండ్రిని చూశానన్న సంతోషంతో బాబు కూడా పూర్తిగా నివాస్ దగ్గరే ఉండిపోతే అక్కడి నుండే సరయుని బాబుని తీసుకుని వాటర్ వరల్డ్కి స్టార్ట్ అయ్యాడు నివాస్. అమ్మమ్మ తాతయ్యకి బాయ్ చెప్పునానా అనడంతో బాయ్ అమ్మమ్మ, బాయ్ తాతయ్య అంటూ వాళ్ళిద్దరికీ ముద్దులు పెట్టి మరీ ఒకవైపు నివాస్ చేతిని మరోవైపు సరయు చేతిని పట్టుకొని వెళ్తుంటే ముగ్గురిని చూస్తున్న రాజగోపాల్, జానకిల కళ్ళు తెలియకుండానే చెమర్చాయి. ఏవండి, మీరేమీ అనుకోకపోతే నేనొక మాట చెప్పనా అని అడిగింది జానకి. సరయుని శాశ్వతంగా నివాస్ భార్యగా బాబుకి తల్లిగా చేద్దామనే కదా జానకి అనగానే కన్నీళ్లతో అవునన్నట్టు తలూపింది. వాళ్ళిద్దరిని నిన్నటి నుండి చూస్తున్న నాకు కూడా అదే ఆలోచన వచ్చింది జానకి. కానీ దీనికి వాళ్ళిద్దరూ ఒప్పుకుంటారా? వాళ్లకంటే ముందు తన కూతుర్ని రెండో పెళ్లివాడికి ఓ బిడ్డ తండ్రికి ఇచ్చి చేయడానికి జగ్గు అంత తేలిగ్గా ఒప్పుకుంటాడని నేను అనుకోవడం లేదు అంటుంటే, దేని గురించి మాట్లాడుతున్నారు డాడీ అంటూ వాచ్ పెట్టుకుంటూ వచ్చిన సుధీర్ దగ్గర వాళ్ళ మనసులో విషయాన్ని దాచడం ఇష్టం లేక సరయు నివాస్కి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నాం సుధీర్ అనగానే షాక్తో చేతిలోని వాచ్ని కిందకి వదిలేశాడు సుధీర్. సరయు పెళ్లి బావతోనా? అదేంట్రా అలా అన్నావు? నివాస్ మంచివాడు కాదా? బావ నిజంగానే మంచివాడు. కాకపోతే అక్క మీద పెంచుకున్న ప్రేమతో రాధిక విషయంలో రాధికని శాశ్వతంగా తనతో పెట్టుకోవాలనుకున్నాడే తప్పించి తన మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. మరింకేంటి సుధీర్, బాబు సరయుకి బాగా అలవాటయ్యాడు. ఎంత కాదన్నవాడు తనకి అక్క కొడుకు. ఎవ్వరూ లేరన్న ఒక్క కారణం తప్పించి అందం, చదువులో నివాస్ని వేలెత్తి చూపించడానికి ఏ కారణం దొరకదు. అలాంటప్పుడు ఇదంతా నిజమే మమ్మీ, కానీ సరు సంజయ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. అలానే నివాస్ ఇంకా సంధ్య జ్ఞాపకాన్నతోనే బతుకుతున్నాడు. అలాంటప్పుడు వాళ్ళిద్దరూ ఈ పెళ్లికి ఒప్పుకుంటారా? రాజగోపాల్ కల్పించుకుని అలా ఎన్ని రోజులుంటారు సుధీర్? సంవత్సరం, 2 ఏళ్ళు, పోనీ 10 ఏళ్ళు. ఆ తర్వాత జీవితాంతం పోయిన దానికోసం బాధపడుతూ కూర్చోలేరు కదా. ఇద్దరూ జీవితంలోనూ ప్రేమలోనూ దెబ్బతిన్నవాళ్లే కాబట్టి ఒకరి మనసునొకరు సరిగ్గా అర్థం చేసుకోగలరు. పైగా వాళ్ళిద్దరూ బిజినెస్లో కూడా ఒకే దారిలో వెళ్తున్నారు. అలాంటప్పుడు జీవితంలో కలిసి ఒక్కటిగా నడిస్తే తప్పేముంది? ఆలోచిస్తే సుధీర్కి కూడా అదే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సరయు మనసులో సంజయ్ లేడు. అలాని తన ప్రేమని అంత తేలిగ్గా మర్చిపోలేదు. ఒక చెల్లిని ఎలాగో పోగొట్టుకున్నాడు. మరో చెల్లెలు జీవితమైనా సంతోషంగా ఉండాలని తను కోరుకుంటున్నాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు డాడీ, కానీ బాబాయ్ దీనికి ఒప్పుకుంటాడా? తెలీదు. ఎందుకంటే తండ్రిగా కూతురు విషయంలో వాడికంటూ కొన్ని అభిప్రాయాలుంటాయి. పైగా నివాసు ఓ బిడ్డ తండ్రి. అలాంటి వాణ్ణి అల్లుడిగా చేసుకోవాలంటే అని ఆలోచిస్తుంటే అనుమానాలు పెంచుకునే బదులు ఏదైనా అదవుతుంది. జగ్గుతో ఒకసారి దీని గురించి మాట్లాడండి అని జానకి అనడంతో సరేనని తలూపాడు రాజగోపాల్. వాటర్ వరల్డ్కి వెళ్లిన తర్వాత వాళ్లతో తెచ్చుకున్న డ్రెస్సెస్ని చేంజ్ చేసుకుని అక్కడున్న ప్రతి గేమ్ని ముగ్గురు ఆడే పనిలో పడితే సరయు, బాబు ఒక టీంగా ఉండి నివాస్కి ప్రతి గేమ్లోనూ పోటీ ఇస్తున్నారు. తన ముందు వాళ్ళు ఓడిపోతారని తెలిసిన కొడుకు కళ్ళలో సంతోషాన్ని చూడడానికి ప్రతి గేమ్లోనూ తనే ఓడిపోతూ వాళ్ళని గెలిపిస్తున్నాడు నివాస్. పిన్ని, నెక్స్ట్ మనం ఆ గేమ్ ఆడదామా? నేను వాటర్ తాగొస్తానంటూ బాబు పక్కకి వెళ్ళగానే, ఏంటి బావా ఇది, కావాలని ప్రతి గేమ్లో ఓడిపోతున్నావు కదా అని అడిగింది సరయు. కాదు, బాబు కళ్ళల్లో సంతోషానికి చూడడానికి వెనకడుగేస్తున్నాను అన్నాడు.
ఏదైతేనేం కావాలని ఓడిపోయి మమ్మల్ని గెలిపిస్తున్నావు. నాకిదేం నచ్చలేదు బావా. ఈసారి మాత్రం నువ్వు జెన్యూన్గా ఆడాలి, లేదంటే మాత్రం నేను ఆడను. నువ్వు నీ కొడుకు ఆడుకోండి అంటే, ఓకే నేను జెన్యూన్గా ఆడుతాను, మీరు ట్రై చేయండి అని నవ్వేశాడు. ఏంటి నవ్వుతున్నావు? నేను గెలవలేననుకున్నావా? చూస్తూ ఉండు, గెలిచి చూపిస్తాను అని అంతలో నిషాన్ రావడంతో, నిషాన్ మనమేగా ఆడదాం, డాడీ కంటే ముందే మనం పూల్లోకి రావాలి, ఓకేనా పిన్ని అనడంతో, కావాలని ఓడిపోవడం కాదు, ఇప్పుడు గెలిచి చూపించు అని నిషాన్ని ఎత్తుకొని పైనున్న వాటర్ రింగ్ దగ్గరికి వెళ్తుంటే, ఈసారి మాత్రం నిజంగానే గెలిచి చూపిస్తా, చూస్తూ ఉండు అని చెప్పి వాళ్ళిద్దరినీ ఒక రింగ్ దగ్గర వదిలి మరో దగ్గరికి వెళ్ళాడు నివాస్. నిషాన్ ఎలాగైనా మనమే గెలవాలి అని గట్టిగా చెప్పి వాణ్ణెత్తుకుని ఒక రింగ్ దగ్గర కూర్చుంటే, ఆల్ ది బెస్ట్ అని నివాస్ వెటకారంగా నవ్వుతుంటే, నీకు కూడా ఆల్ ది బెస్ట్ అనగానే గేమ్ స్టార్ట్ అయింది. ఎలాగైనా నీకంటే ముందు వెళ్లాలని బాబునెత్తుకుని ఉన్నా ఫోర్స్గా ముందుకు వెళ్తున్న సరయు పక్కనే ఉన్న నివాస్ని ఈసారి ఎలాగైనా మేమే గెలుస్తామని గట్టిగా అరిచి చెప్తూనే పొరపాటున చేతిలో ఉన్న బాబుని జారవిడ్చేసింది. నిషాన్ ఫోర్స్గా కిందకి జారిపోయి వాటర్లోకి తోసినట్టే పడిపోయాడు. దాంతో గట్టిగా అరిచేసింది బాబు అంటూ సరయు. అది చూసిన నివాస్ కూడా ఫోర్స్గా పూల్లోకి దిగేసి బాబునెత్తుకొని బయటకొచ్చేశాడు. అప్పటికే పూల్లో పడడం వల్ల స్పృహ తప్పిన బాబుని లేపడానికి నివాస్ ప్రయత్నిస్తుంటే, అతని వెనకే వచ్చిన సరయు నిషాన్ నిషాన్ అని ఏడుస్తూ, బావ ఏమైంది, బాబుకేమైంది, నిషాన్ లే అంటూ వాణ్ణి గట్టిగా కుదిపేస్తుంది. ఏం కాలేదు సరు, కాసేపు ఏడవకు అంటూనే పొట్ట మీద ఒత్తి మింగేసిన నీళ్లన్నీ బయటికి కక్కించిన నివాస్, నిషాన్ ఒకసారి చూడు నాన్నా అని చెంపల మీద గట్టిగా కొట్టడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అప్పటికాని ఇద్దరికీ పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించలేదు. థ్యాంక్ గాడ్ అని నివాస్ అనుకుంటే, బాబుని గుండెలకి అదుముకుని, సారీ నాన్నా, ఇదంతా నా వల్లే, ఐమ్ సారీ అంటూ ఏడుస్తున్న సరయుని చూసి, సరు వాడికేం కాలేదు కదా, బాధపడకు. నివాస్ చేతులు పట్టుకుని, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బావా, ఏదో సరదాగా గేమ్ ఆడదామని తప్పించి ఇలా జరుగుతుందనుకోలేదు, పొరపాటున జరిగిందని గిల్టీ ఫీలింగ్తో ఏడుస్తూ చెప్పింది. ఆమె కళ్ళు తుడిచి, ఏంటిది సరు, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి, పొరపాటనేది ఎవరైనా చేస్తారు, అయినా ఇప్పుడు వాడికేం కాలేదు కదా, నువ్వెందుకింత బాధపడుతున్నావు? అది కాదు బావా, వీడికేమైనా అయి ఉంటే నన్ను నేను క్షమించుకోలేకపోయేదాన్ని అంటూ వాణ్ణి గుండెలకు అదుముకుంది. జరగని దాని గురించి ఆలోచించడం ఎందుకు సరు, ఇప్పుడు వాడు బానే ఉన్నాడుగా, కాకపోతే ఫోర్స్గా పడ్డం వల్ల స్పృహ తప్పాడు అంతే అని. నిషాన్ అరీ ఓకే? ఎస్ డాడ్, ఐయామ్ ఓకే. నేనే నీకంటే ముందే వెళ్లాలని కొద్దిగా కిందకు జారాను, బై మిస్టేక్ పడిపోయాను, సారీ పిన్ని అంటుంటే, వాడి చేతిని ముద్దు పెట్టుకుని, ఇంకెప్పుడు ఇలాంటి గేమ్స్ వద్దు నాన్నా, ఓకేనా? ఏంటి సరు ఇది, గేమ్స్లో ఇలాంటివి జరుగుతుంటాయి, దీనికే లైఫ్లో ఎప్పుడూ గేమ్స్ ఆడకూడదని డిసైడ్ అయ్యావా ఏంటి అని నవ్వుతూ అడిగాడు నివాస్. బావా నిజంగానే నీకు నా మీద కోపం కాలేదా? కోపమా? ఎందుకు? నా వల్లే వీడు ఈరోజు ఇంత పెద్ద ప్రమాదంలో పడబోయాడో తెలుసా? పిచ్చిదానా అంటూ ఆమె తల మీద ముట్టి, వీడు నీకు అక్క కొడుకు, కన్నతల్లి కంటే ఎక్కువగా వీడికి ప్రేమను పంచుతున్నావు, అలాంటిది నీ వల్లే ఇలా అయిందని నేనెందుకు అనుకుంటాను? ఇన్ఫాక్ట్ వాడు కూర్చోవడమే సరిగ్గా కూర్చోలేదేమో అంటే, థ్యాంక్ యూ బావా అంటూ అతని చేతిని పట్టుకుంది. ఎక్కువ ఆలోచించకు సరు, కొన్ని విషయాలు ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అని. నిషాన్ మనకి ఇలాంటి గేమ్స్ వద్దు బావా, ముందు ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అంటుంటే, బాగా భయపడిందని అర్థమై సరే పదా అనడంతో నిషాన్కి నీటిగా తల తుడిచి డ్రెస్ చేంజ్ చేస్తే, ఈలోపు నివాస్ డ్రెస్ చేంజ్ చేసుకుని రావడంతో బాబుని నివాస్ దగ్గర వదిలి తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది సరయు. కార్లో కూర్చున్నాక కూడా ఇంకా తగ్గని భయంతో బాబుని ఒళ్ళో పెట్టుకుని గుండెలు కదుముకొని వాడి తల నిమురుతుంటే, కార్ డ్రైవ్ చేస్తూ, ఏంటింకా దాని గురించి ఆలోచిస్తున్నావా? ఏంటో బావా, ఒక్క క్షణం గుండాగినంత పని అనిపించింది. ఎవరి మీదైనా ఎక్కువగా ఎఫెక్షన్ పెంచుకుంటే వాళ్ళకే దెబ్బ తగిలినా తట్టుకోలేం సరు, నువ్వు కూడా అంతే.
3 months నుండి వీడు నీకు బాగా అలవాటైపోయినట్టున్నాడు. అందుకే ఇంతలా ఫీల్ అవుతున్నావు. అవునేమో బావా. పైగా మా అక్కని నేనెప్పుడూ చూడలేదు. వీడు మా అక్క రూపం కదా, అందుకే వీడికి చిన్న దెబ్బ తగిలినా నా మనసు ఒప్పుకోవట్లేదు. సరే, ఇద్దరూ ఇంకా భయంలోనే ఉన్నట్టున్నారు. ముందైతే భోజనం చేద్దాం పదండి అని అంటూనే దారిలో ఒక రెస్టారెంట్ కనిపించడంతో అక్కడ కారాపాడు నివాస్. విన్నారు కదా ఫ్రెండ్స్, తెలియకుండానే సరయు బాబుని పూర్తిగా తల్లిగా దగ్గరికి తీసుకుంది. మరి జానకి రాజగోపాల్లు పెడుతున్న ప్రపోజల్కి జగన్నాథ్ ఏమంటాడో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.